అందరికీ హాయ్. అయితే మొన్న మా ఇంట్లో ఉన్న రోజ్ చెట్టుని కొట్టేసినాం అంటే మొత్తం పీకేసినామని కాదు, వాటి మండలన్నీ కట్ చేసినాం అన్నట్టు. ఎందుకంటే అది ఎప్పుడు చూడు ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తూ ఉండేది, ఈసారి ఎక్కువ ఇస్తలేవు అన్నట్టు. అయితే ఇక వాటి టైం కొంచెం అయిపోయింది, మండలు ముద్రైపోయినాయి, కొంచెం కొంచెం చిగురిస్తుంది. మళ్ళీ అదంతా బాగా పెద్ద పెరిగిపోతుందని ఇక కొంచెం కింది వరకు కొట్టేసినాం అన్నట్టు. ఎందుకంటే కింది నుంచి చిగురిచ్చి మెల్లగా మెల్లగా మళ్ళీ అదే సైజ్ వరకు వచ్చేస్తుంది. మా అమ్మేమో నన్ను తిట్టుడు, అది అట్లా పెరగదు, నీకు ఎవరు చెప్పిల్లు కొట్టేస్తే పెరుగుతుంది అని. అట్లా కొట్టేస్తేనే పెరుగుతుంది మమ్మీ అంటే ఇంటనే లేదు కదా. అట్లా కొట్టేస్తేనే మంచి చిగురిచ్చి మళ్ళీ పెరుగుతుంది మమ్మీ అంటే ఏం కొట్టేసుడో ఏమో పో, అది కనుక పెరగకపోవాలి నీకుంటుంది అనుకుంటే తిట్టింది. ఎందుకైనా మంచిదని ఫ్లవర్స్ ఉన్న కొమ్మ అట్లనే కొట్టేయకుండా ఉంచింది. నాకు కూడా ఒక 3 days తర్వాత భయమైంది వస్తుందా రాదా అని, కానీ 8 days తర్వాత మంచిగానే చిగురిచ్చినాయి. అసలు చిగురిస్తుందో ఏదో అన్నావు కదా, చూడు 8 daysకే మంచిగా చిగురిచ్చింది కదా మమ్మీ అని అంటే, ఇక కొట్టేసిన తర్వాత చిగురేయకపోతే ఏం చేస్తుంది పో అని అన్నది. ఏదేమైనా మమ్మీతో అంత ఈజీ కాదు, అది మెల్లగా మెల్లగా బాగానే పెరిగింది అన్నట్టు. యాక్చువల్గా ఏ చెట్టు అయినా కొట్టేస్తేనే మళ్ళీ మంచిగా ఎగురిచ్చి పెరుగుతూ ఉంటుంది. దానికి కొంచెం టైం ఇవ్వాలంతే, ఇంకా డైలీ వాటర్ చేస్తూ ఉండాలి. కట్ చేసిన 25 daysకే మంచిగా మొగ్గలు వేసినాయి, బాగుండే బుషిగా మంచిగా కనిపించింది. ఏర్పడలేదు కానీ చాలానే వేసినాయి మొగ్గలు. ఆకులు చూడలి మంచిగా ఉన్నాయి కదా, రెడ్డిష్ గ్రీనిష్గా మంచిగా కనిపిస్తున్నాయి. ఎండకైతే మంచిగా చెమక్ మంటుండే, కానీ ఆ గ్రాస్ ఓపర్ వచ్చి మొత్తం ఆకులన్నీ తింటాన్నాయి, ఎంత ఎల్లగొట్టినా పోతలేదు. మళ్ళీ రివర్స్ నా మీదకే వస్తుంది అది. మనమేమో పెస్టిసైడ్స్ వాడమాయే, ఏం చేద్దాం, ఇక మెల్లగా అదే పోయింది పట్టు. ఇక ఇది day 35, మంచిగానే పెరుగుతున్నాయి మొగ్గలు చెట్టు. ఇక ఒకటేమో పువ్వు ఇవ్వడానికి రెడీగా ఉంది, నెక్స్ట్ డేనే మంచిగా పూసింది పువ్వు. రోజ్ చెట్టు ఎట్లా అంటే అది మంచిగా ఫ్లవర్స్ ఇవ్వలేదనుకో కొట్టేయండి, మళ్ళీ గురించి మంచిగా ఫ్లవర్స్ వేస్తాయి. లేకపోతే అట్లనే ఉంచినా ఏం కాదు, ఆకులన్నీ వీకేసేయండి, అది ఇంకొంచెం చిగురిచ్చి బాగా పెద్ద పెరిగి మళ్ళీ ఫ్లవర్స్ ఇచ్చేస్తాయి అన్నట్టు. సింపుల్. నాలాగా కాంపౌండ్ లోపలే అనుకోండి, కట్ చేస్తేనే బెస్ట్. లేదు మాకు స్పేస్ ఉంది చెట్టు లెక్క పెరిగినా ఏం కాదు అనుకుంటే ఉంచేసేయండి అట్లనే, కానీ లీవ్స్ తీసేయండి, మంచిగా పెరుగుతుంది, పెద్దగా అయిపోతుంది, మంచి ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ ఇస్తాయి, ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వేస్తాయి, మంచిగా ఉంటుంది. రోజ్ చెట్టులో ఫేజెస్ లెక్క ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నేను కట్ చేసిన కదా, చిగురు వచ్చింది, అవి మంచిగా పెరిగి ఫ్లవర్స్ ఇచ్చి తర్వాత అందులోకి వెళ్ళి మళ్ళీ చిగురు వస్తుంది అన్నట్టు. మళ్ళీ అందులోకి వెళ్ళి మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ వస్తాయి, అవి మంచిగా ముదురైపోయి మళ్ళీ అందులోకి వెళ్ళి చిగురులు వస్తాయి అన్నట్టు. అలా ఇదొక కంటిన్యూషన్ సైకిల్ అన్నట్టు అంతే. ఓకే, ఇక మళ్ళీ కలుస్తాం మంచి వీడియోతో. బాయ్ బాయ్.